షూట్ చేస్తారు, మేము తీసుకుంటాం. ఒక రిక్వెస్ట్ ఒకటి ఉందండి ఇందులో. ఇది తండే డేట్ గురించి పెట్టిన దాని సందర్భంగా దాని చుట్టే అడగమని నా రిక్వెస్ట్. ఇంకేయో అడిగితే మేము ఏదో చెప్తాం, అది హెడ్డింగ్ అయిపోద్ది, తండేలు సెకండరీ అయిపోద్ది. మీకున్న ఒక మంచి అలవాటు నాకు తెలుసు కదా. సార్ అరవింద్ గారు, హలో సార్. నాకే అండి? మీకే సార్. చెప్పండి సార్, ఇది అంటే సినిమా గ్లిమ్స్లో తీసిన స్కేల్ చూసిన, ఈ చిన్న రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ఇంత భారీగా చేసిన ఒకటి అర్థమైంది ఏంటంటే, మీలో ఆ ఎంతూజియాజం కానీ, ఎనర్జీ కానీ, ప్యాషన్ కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఇది ఒక రెడ్ లైట్ అన్నట్టు. అరవింద్ గారు ఇంకా 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 హంగ్రీ అన్నట్టు. సార్, ఇందాక మీరు స్పీచ్లో మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే, సంక్రాంతికి కూడా ఈక్వేషన్స్ ఉంటాయా అని మీరు ఒక మాట అన్నారు. బట్ అది ఆ ఈక్వేషన్స్ గురించి చెప్పకుండా బన్నీవాస్ గారు చెప్తానన్నారు. బన్నీవాస్ గారు ఇంకా తెలివైన ఆయన. December 20th ఎందుకు రావట్లేదు అనేది చాలా లెంతీ ఆన్సర్ చెప్పి అందరికీ మర్చిపోయేలా చేశారు. ఆ ఈక్వేషన్స్ గురించి ఆయన చెప్పలే. అసలు సంక్రాంతి మీ ఎక్స్పీరియన్స్తో మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సంక్రాంతి అనేది బ్లాక్ బస్టర్ సీజన్. ఫ్లాప్ తీస్తే యావరేజ్ అవుతుంది, యావరేజ్ తీస్తే హిట్ అవుతుంది, హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి సీజన్స్ ఎందుకంటే డైరెక్టర్ గారు అన్నారు చాలాసార్లు, నాకు సంక్రాంతికి ప్రోడక్ట్ రెడీగా ఉంటుంది, అరవింద్ గారే కాల్ తీసుకోవాలని మరీ మరీ చెప్పారు. సంక్రాంతి మిస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఆ ఈక్వేషన్స్ ఏంటి? మొదట నేను తగ్గటం లేదని మీరు చెప్పిన దానికి థ్యాంక్స్ అండి. తగ్గేదేలే సార్. సూపర్ సార్. తర్వాత సంక్రాంతి గురించి మీరు అడిగారు కదా. సంక్రాంతికి రావాలనే ఉత్సాహం నిజంగా అవకాశం ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది ఉత్సాహం. నాకు కూడా ప్రత్యేకంగా పండక్కి వస్తే బాగుండు అని ఉంది. కానీ అంటే మనం రీసెంట్గా చూసిన సందర్భాలను బట్టి, మారుతున్న అభిరుచులను బట్టి, మారుతున్న రిలీజు ముందు ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం క్షుణ్ణంగా చూస్తే మనకి సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. అందులో 3 పెద్ద సినిమాలు కనపడుతున్నాయి. ఒకటి అందులో ఆ సినిమాలతోటి సంక్రాంతి కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ సినిమా ఉన్నా ఇంకొక సినిమా కూడా వేసుకోవచ్చు అనేది పరిపాటి ఇదివరకు ఉంది. అంటే ఇంకొక సినిమా వేసుకుంటే అదేం కాదు, సంక్రాంతి తీసుకుంటుంది అని. ఈ సినిమాకి మేము ఎక్స్పెక్ట్ చేసేది కానీ, మేము దీనికి ఖర్చు పెట్టిన ఖర్చు కానీ, ఇవన్నీ సినిమా థియేటర్లు షేర్ అయిపోతాయి. సంక్రాంతిలో ఇన్ని సీట్ల మీద థియేటర్లు షేర్ అవుతాయి. మాకు రహదారి అయితే బాగుంటుంది, ఏమీ లేకుండా, ఏ అడ్డంకులు లేకుండా ఒక హైవేలో రావాలి ఈ సినిమా, ఏ పోటీలు లేకుండా. వాసు గారు ప్రాంప్టింగ్. వాసు ఏం లేదు, మాకు 64 మాకు ఓఆర్ఆర్ కావాలంటున్నాడు. సరే, లాజిక్ బిహైండ్ ఇట్ ఈజ్, ఆ సంక్రాంతిలో నంబర్ ఆఫ్ థియేటర్లు షేర్ అయితే నంబర్ ఆఫ్ థియేటర్లు వేయలేం. ఏదైనా ఫస్ట్ వీక్, ఇవాళ మనం రోజులు చూస్తున్నాం కదా, ఫస్ట్ వీకెండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ పెద్ద సినిమాకి మీరు చూశారు, ఫస్ట్ వీకెండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ది ఫస్ట్ వీక్ కలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ది సెకండ్ వీక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సూపర్ హిట్. ఆ తర్వాత సినిమా 3వ వారం నుంచి మనకి ఓన్లీ ఆ పైన వచ్చే ఆ చిన్న చిన్న చిల్లర తప్ప ఎక్కువ సినిమాలకి రావట్లేదు. కనుక వీ వాంటెడ్ ఎ క్లీన్ డేట్, వీ వాంటెడ్ నో అపోజిషన్, వీ వాంటెడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్, వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఇస్ అ బిగ్ ఫిలిం, అండ్ ది ప్రీ రిలీజ్లో మన సినిమాయే ప్రజల దృష్టిలో ఉండి మనం రిలీజ్ చేయాలి. ఇన్ని కాంబినేషన్స్ చూసుకొని
మొన్న మహాశివరాత్రికి రిలీజ్ చేయొచ్చు కదా, 28వ తారీఖున పండగ, ఎక్కువ రోజులు బాగుంటాయి అనేది. మహాశివరాత్రి నెలాఖరికి వచ్చింది. మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభమైపోతున్నాయి. సో మార్చి అంతా మనకి ఎప్పుడు, మార్చి ఎందుకు రిలీజ్ కావు? మార్చి ఎండ్ వరకు సినిమాలు రిలీజ్ కావు. చాలా ఎగ్జామ్స్ మూడు. మన ఇంట్లో ఒక 10th చదివాడున్నా, ఒక 12th చదివాడున్నా, ఇంకొంచెం ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అయినా కూడా అందరికీ ఆ ఎగ్జామినేషన్ మూడ్ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ తీసేసి 7th + 14th కలిసి వస్తుంది కదా, 7th ది బెస్ట్ డేట్ అనుకుని మాకు ఇతర డిస్ట్రిబ్యూటర్లు, మాకు ఆఫీసర్లు లేని చోట ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ని, ఫ్రెండ్స్ని, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీని అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ది బెస్ట్ 7th అని అనుకుని దీన్ని వేశాం. సార్, సంక్రాంతికి రిలీజ్ చేయమని చైతన్య గారి నుంచి కానీ, నాగ చైతన్య గారి నుంచి కానీ ఆబ్లిగేషన్ కానీ, ప్రెషర్ కానీ అన్న వచ్చిందా మీకు? ప్రపోజల్ వచ్చింది సార్. ప్రపోజల్ వచ్చింది. బట్ మీరు సంక్రాంతి కంటే ఫిబ్రవరి 7th బెటర్ డేట్ అనుకున్నారు. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చందు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని దుల్లగొట్టేయడం అనేటువంటిది చాలా కాన్ఫిడెంట్ వర్డ్. సో ఫ్రమ్ ద డే 1 నుంచి మీరు #, దుల్లగొట్టేయాలని పెట్టడం వెనకతల కారణం ఏంటి? మీది #, కూడా దుల్లగొట్టేయాలని ఇనీషియల్గా రిలీజ్ అంటే రెండు ఏంటంటే, ఇందులో హీరో వచ్చేది శ్రీకాకుళం దగ్గర నుంచి, ఆయన ఊత పదం సినిమాలో దుల్లకొట్టేయడం, అండ్ మేబీ నాది, అరవింద్ గారిది, హీరో గారిది ఆ కాన్ఫిడెన్స్ కూడా దుల్లకొట్టేయడం. అంటే కలెక్షన్స్ కూడానా? కలెక్షన్స్ కూడా. సార్ అరవింద్ సార్, అక్కడ దుల్లగొడేస్తుంది, ఇక్కడ కొల్లగొడేస్తుంది అంటండి.